పెండ్లి కోసం ఇంత పట్టుదలగా ఏంటికి తప్పిస్తుండవు? ఏంటి మచ్చా అట్లా అడిగినావు? ఊరంతా తిరిగి తిరిగి ఇంటికి వెళ్ళేసరికి తలుపు నేను తీయకుండా లోపల నుంచి నా భార్య తీయాలి. ఇంటి పెద్దగా నా పేరు మీద రేషన్ కార్డు తీసుకోవాలి. జంటగా నిలబడి ఫోటో దిగి దాన్ని ఫ్రేమ్ కట్టించి ఇంట్లో గోడకి తగిలించాలి. ఆడోళ్ళు లేని ఇల్లని నా ఇంటికి పెళ్లి పత్రిక కూడా ఇవ్వరు. నా ఇంటికి శుభలేఖ రావాలి మచ్చా. చూడండి, ఆ పెళ్లికి నా పెళ్లంతో కలిసి వెళ్లి కడుపు నిండా తిని డబ్బులు చదివించి మైకులో నా పేరు వినాలి. రాత్రి బయట ఆడిన నిలబడి ఎవరితో మాట్లాడుతుంటే, ఏమయ్యా ఏంది ఇంకా రాలేదా, ఎంతసేపు అని గంటకి అందరికి వాళ్ళ భార్య నుంచి ఫోన్లు వస్తుంటాయి. అదే మాదిరిగా నాకు కూడా నా భార్య నుంచి ఒక ఫోన్ రావాలి. అది మాత్రమే కదా మచ్చాలరా, పిల్లల్ని మధ్యలో పడుకోబెట్టి మేము ఇద్దరం ఒకరికొకరం గిల్లుకుంటూ ఒకరినొకరం చూసుకుంటూ అలానే ఆదమరిచి నిద్రపోవాలి. దానికోసం నేను నానా పాటలు పడతా ఉండా. అది జరగాలని కలలు కంటుండా. అది ఎప్పుడొకప్పుడు జరుగుతుంది. నేను ఇంటోనవుతా. అది ఎప్పుడొకప్పుడు